నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మోనిక. వర్షాకాలం వస్తే చాలు సిటీ ప్రజలకు ఒక్కటే భయం, ఎక్కడ మ్యాన్ హోల్ ఉందోనన్న టెన్షన్. అనుక్షణం నగరవాసులు హైరాణ పడుతున్నారు. తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. మియాపూర్లో తెరచి ఉన్న ఓపెన్ నాలాలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మిస్ అయిన వ్యక్తి కోసం హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. మ్యాన్ హోల్లో పడిపోయిన వ్యక్తి ఆచూకీ ఇంకా లభించలేదు. గల్లంతైన వ్యక్తిని హఫీజ్పేట్, ప్రేమ్నగర్కు చెందిన బాలయ్యగా గుర్తించారు. కొద్ది రోజులుగా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే గత అనుభవాల నుంచి బాలయ్య ఏ పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. అనేక చోట్ల నాలా పూడికతీత పనులు ఇప్పటికీ సగం కూడా పూర్తి కాలేదు. గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. జూలై 28న సాయంత్రం 5 గంటల సమయంలో వైశాలినగర్లో ఉంటున్న తన కూతురింటికి నడుచుకుంటూ వెళ్తున్న బాలయ్య వైశాలినగర్ రైల్వే బ్రిడ్జ్ వద్ద పాత పైప్ లైన్లో జారిపడి గల్లంతయ్యాడు. మరమ్మత్తు పనులు జరుగుతున్న చోట కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల నాలాలో పడి బాలయ్య గల్లంతయ్యాడన్నది ఆయన కుటుంబ సభ్యుల ఆరోపణ. పనులు జరుగుతున్న ప్రాంతంలో భద్రతా ప్రమాణాలు పాటించి ఉంటే ప్రమాదం తప్పేదంటున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క మియాపూర్ దుర్ఘటన మాత్రమే కాదు, గతంలో అనేక నాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2025 ఏడాదిలో సూరారంలో మురుగు కాలువలో పడి పద్మారావు అనే వ్యక్తి చనిపోయాడు. 2024 ఏడాదిలో బేగంపేటలో వాగులో కొట్టుకుపోయి చంద్రపాండవ, మనోజ్ దాస్ అనే 2 కార్మికులు మృతి చెందారు. 2023లో సికింద్రాబాద్ కాలాసిగూడలో 9 ఏళ్ల మౌనిక, జూబ్లీహిల్స్లో 4 ఏళ్ల వివేక్, ప్రగతినగర్లో 4 ఏళ్ల మిథున్ రెడ్డి నాలాలో పడి చనిపోయారు. 2021లో బోరబండకు చెందిన 8 ఏళ్ల ఆనంద సాయి, మణికొండలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రజనీకాంత్, ఎల్బీనగర్ జోన్ పద్మావతి కాలనీలో మ్యాన్ హోల్ శుభ్రం చేయడానికి దిగిన 2 కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. 2020 ఏడాదిలో నేరేడ్మెట్లో 12 ఏళ్ల సుమేధ, గడ్డి అన్నారంలో 80 ఏళ్ల సరోజ ప్రమాదవశాత్తు నాలాలో పడి ప్రాణాలు కోల్పోయారు. 2019 ఏడాదిలో చైతన్యపురిలో రోడ్డుపై వెళ్తున్న పూజారులు నాలాలో జారిపడిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఏటా ప్రాణాలు పోతున్నా పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.